పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడిన ఉన్నాడో వాక్యం ద్వారా చూసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం కింది భాగము. తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన వైపుకు తిరుగుడి, ఆయన తట్టు తిరుగుడి అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపుకు తిరగడం, ఆయన తట్టు తిరగడం. ఆయన తట్టు తిరగాలంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే మన యొక్క హృదయాలను చింపుకొని ఆయన వైపుకు తిరగాలి. అంటే మన యొక్క హృదయాన్ని బయటికి తీసి చింపడం కాదు, కానీ మన యొక్క హృదయంలో ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు అంత శ్రద్ధగా, లేకపోతే అంత భారంగా, అంత వేదనగా ఆయన యొక్క మాట వినాలి. ఆయన మాట వినడంలో అంతగా మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉంటుంది ఒక వచనం ఇక్కడ, కొత్త నిబంధనలో వారు వింటకు మట్టుకు విందురు కానీ గ్రహించవద్దురు. మనం గ్రహించాలి అంటే మన హృదయము వాక్యాన్ని మనము ఆ విధంగా వినాలి. ఏ విధంగా మన హృదయాన్ని చింపుకున్నంతగా, అంటే అంత భారంతో, అంత వేదనతో, అంత హృదయ వేదనతో ఆయన యొక్క మాటల వైపు తిరుగుతేనే, ఆయన తట్టు తిరుగుతూనే మన భక్తి జీవితంలో స్థిరంగా ఉండగలము. అదేవిధంగా లూకా సువార్తలో ఉంటుంది కదా, పేతురు వర్తమానం చెప్పినప్పుడు ప్రజలందరూ వినినప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని అనేకులు క్రీస్తు వైపు తిరగడం చూస్తున్నాము. మనం హృదయంలో నొచ్చుకోవడం అంటే ఆయన యొక్క వాక్యాన్ని విన్నప్పుడు అంత బాధపడ్డారు, నేను ఇలాగ లేదే అని. ఆయన చెప్పినట్టు, క్రీస్తు చెప్పినట్టు నేను లేను అని హృదయంలో అంత వేదన పడి హృదయంలో నొచ్చుకొని, మరి ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయంటే హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన యొక్క వాక్యము సజీవమైనదై, ఖడ్గము గలదై, ఎముకలు మూలుగుల్లోనికి దూరుచు హృదయం యొక్క తలంపులను గ్రహించుతున్నదంట. ఆయన వాక్యానికి ఉన్న శక్తి అంతది. ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయం ద్వారా గ్రహించుకొని ఇంత వేదనతో, మరి మత్తయి సువార్తలో ఉంటుంది, దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తంగా మారెను అని. చెమట రక్తంగా మారనంటే ఆయన అక్కడ పడిన వేదనను మనము గ్రహించవలెను. రక్తంగా మారిందంటే అంత వేదనతో ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే హృదయంలో చింపుకొని ఆయన వైపుకు తిరగండి అంటే, ఆయన వైపుకు తిరిగి ఆయన మాట వినండి అంటే, మనం కూడా అంత భారంతో, ఇంకనూ ఆయన మాట వినట్లేదు అనే బాధతో, వేదనతో మనము ఆ యొక్క వాక్యములను చేర్చుకోవాలని, ఆయన వైపుకు తిరగాలని ఎందుకంటే ఆయన మనకు నిత్య జీవితాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా మన కోసం తన కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి ఉన్నాడు. కాబట్టి ఈ మాట చెప్తున్నాడు మనకు యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం, మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరిగి ఆయన మాటల్ని గ్రహించవలను అంటున్నాడు. అదేవిధంగా హృదయంలో నొచ్చుకొని అనేకులు ఆయన వైపుకు తిరిగి అనున్నాను. మన హృదయం ద్వారా ఆయన మాటలు గ్రహిస్తూ, మన హృదయంలోకి ఆయన మాటల్ని చేర్చుకుంటూ ఆయన వైపుకు తిరిగే వారిగా ఉండాలని వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్న దేవునికి పరిశుద్ధత.